నేను మళ్ళీ జన్మభూమి 2.0 తీసుకొస్తున్నా. ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు మీ వయసు 16. జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? ఇసుక దోపిడీలు, ఇసుక మాఫియాలు ఎటున్నా గాని ఏ మూలకెళ్ళినా అవి జన్మభూమి కమిటీలా, గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు. అవి జన్మభూమి కమిటీలా, దోపిడీ కమిటీలా? అవి మళ్ళీ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేయడం. జన్మభూమి కమిటీ వాళ్ళు నలుగురు సంతకం చేస్తే పెన్షన్లు ఇవ్వడం ఏంటి, వాళ్ళు సంతకాలు పెడితే ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి? అది ఎంత లోపభూయిష్టమైందంటే కావాలని దోపిడీ చేసే విధానం. అది జన్మభూమి కమిటీ సిఫార్సు చేయాలంటే జన్మభూమి కమిటీ నలుగురు సిఫార్సు చేస్తే అప్పుడు ఇస్తారండి. ఈ జన్మభూమి కమిటీలు అనేది ఒక దగుల్బాజీ కమిటీలా తయారైంది తప్ప ఈ జన్మభూమి కమిటీలా దోపిడీ చేసే కమిటీలు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు మభ్యపెట్టే కమిటీలండి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నా మీరు జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు చంబల్ వ్యాలీ బందిపోట్లు చేశారు. మీరు మీ జన్మభూమి కమిటీలు మీరు ప్రజలు ఈ జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే ప్రతి చోట యువత శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా చూస్తున్న తరిమి కొడతారు. మీరు పిచ్చి వేషాలు వేస్తే ఒక్కొక్కరు ఈ జన్మభూమి కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. అనుభవం ఉన్న వ్యక్తి అంతకుముందు రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు, వదిలేసారు సంగతి. నేను మళ్ళీ